శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ శ్రావణ మాస వరలక్ష్మీదేవి యొక్క కృపను మీరందరూ పొందాలని కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అలానే మన వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన సనాతన ధర్మాన్ని కాపాడండి. అయితే అందరికీ ఒక సందేహం ఏంటంటే, అసలు ఈ శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మితో 21 చేసుకోవాలా లేకపోతే 28 చేసుకోవాలా చాలా సందేహంలో ఉన్నారు. గమనించండి అమ్మా, మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వం నుంచి మీరు గమనించినట్టే కథలో కూడా మీరు కథ చదివేటప్పుడు చాలామందికి అనుభవం ఉంటుంది. పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారమే చేసుకోమని మన కథలో కూడా ఉంది. అందుకని మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం 21వ తారీఖు కాబట్టి 21 మనకి వరలక్ష్మి వ్రతము. కాకపోతే ఈసారి వెసులుబాటు ఏంటంటే పౌర్ణమి రోజు శుక్రవారం మనకి, అయితే ఉదయం పూటే పౌర్ణమి గడియలు అయిపోతున్నాయి 28వ తారీఖు. అయితే విశేషం ఏంటంటే 21వ తారీఖు కుదరని వాళ్ళు, ఏదన్నా స్త్రీ సమస్యలు ఆటంకం వచ్చిన వాళ్ళు 28 కూడా చేసుకోవచ్చు. చక్కగా మీరు ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి, చక్కగా చేసుకోండి. 21 వరలక్ష్మి వ్రతము, ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. 21 ఏదైనా ఆటంకం వస్తే 28 చేసుకోండి. అమ్మవారు ఎల్లవేళలా మీకు ఏ వారం చేసినప్పటికీ ఆమె మీకు బిడ్డను ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది. జై బాలా త్రిపుర సుందరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.